మిత్రులారా, చాణక్య చంద్రగుప్త రిలీజ్ అయ్యి నేటికి 40 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈ సినిమా గొప్పతనం ఏంటంటే ఎన్టీ రామారావు గారు చంద్రగుప్త చాణక్య అనేటువంటి స్క్రిప్ట్ రాసి ఏఎన్ఆర్ దగ్గరికి వెళ్ళి, నా దర్శకత్వంలో మీరు నటించాలి బ్రదర్, ఇది స్క్రిప్ట్ అంటే, నాగేశ్వరరావు గారు నేను చాణక్యుడిగా నటిస్తానంటే, అయ్యో నేను నటించాలనుకున్నానే చాణక్యుడు కానీ రామారావు, సరే బ్రదర్ మీరే చాణక్యుడిగా నటించండి అని చెప్పి చాణక్య చంద్రగుప్త తీశారు. ఆర్థికంగా అది పెద్దగా లాభాలు సాధించకపోయినా కూడా ఇద్దరికి మంచి పేరు తెచ్చింది. జయప్రద, సత్యనారాయణ నటించారు, రామారావు దర్శకత్వం వహించారు. సినిమా ఓకే. కానీ ఎన్టీఆర్లో ఆ చాణక్యుడి పాత్ర పోషించాలి. నాగేశ్వరరావు బ్రహ్మాండంగా నటించాడు చాణక్యుడిగా, మంచి పేరు వచ్చింది నాగేశ్వరరావు. అది చూసి నేను కూడా చాణక్యుడిగా నటించాలని ఆ కోరిక అలాగే ఉండిపోయింది ఆయనకు. తుదకు 1992 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సమ్రాట్ అశోక్ అనే సినిమా తీసి తన దర్శకత్వంలో దాంట్లో అశోకుడితో పాటు చాణక్యుడిగా కూడా ఎన్టీఆర్ నటించారు. అంటే ఇద్దరు ఇండస్ట్రీ కళ్ళు ఇద్దరు చాణక్యుడిగా నటించారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు బాగా నటించారు, ఏఎన్ఆరా ఎన్టీఆర్? విషయం ఏంటంటే ఏఎన్ఆర్ ఫుల్ రోల్ అండి సినిమా మొత్తం. ముఖ్యంగా ఆ సినిమా చంద్రగుప్త చాణక్య కాకుండా రామారావు వారికి ఒక స్నేహం కొద్దీ చాణక్య చంద్రగుప్త అని పేరు మార్చారు. అక్కడ ఏమైందంటే ఫుల్ రోల్. నాగేశ్వరరావుకు మంచి డైలాగులు, మంచి సీన్స్ పడి మంచి పేరు వచ్చింది. కానీ సమ్రాట్ అశోకలో ఎన్టీఆర్ గారు చిన్న రోల్ చేశారు చాణక్యుడిగా. కాబట్టి దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, రోల్ చిన్నది కాబట్టి. సో దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే చాణక్యుడిగా నాగేశ్వరరావు రామారావు కన్నా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఇందులో శివాజీ గణేశన్ కూడా ఉన్నారండి, తమిళ యాక్టర్, అలెగ్జాండర్గా నటించారు, బాగా నటించారు ఆయన కూడా. ఆ రోజుల్లో ఆ సినిమా ఒక క్రేజ్గా రిలీజ్ అయింది, కానీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఈ రకంగా ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారి నటన అద్భుతంగా ఉండేది. ఎన్టీఆర్ కన్నా బాగా చేశారు. కానీ చాణక్యుడిగా నాగేశ్వరరావు బాగా చేసి, చంద్రగుప్తుడిగా రామారావు చాలా బాగా చేశారు. ఈ రకంగా సినిమా నటన పరంగా బాగున్నా కూడా ఆర్థికంగా సూపర్ హిట్గా కాలేకపోయేది. ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే చాణక్యుడిగా ఎవరు బాగా నటించారంటే తప్పకుండా ఏఎన్ఆర్ఏ బాగా నటించారు. ఆయన చిన్న రోల్ అయినందువల్ల సమ్రాట్ అశోకలో ఆ చాణక్యుడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. చాలామంది తెలియదు అసలు సమ్రాట్ అశోకలో ఎన్టీఆర్ చాణక్యుడిగా కూడా చేశారు అని. కానీ చాణక్యుడు అంటానే అందరి మధ్యలో మెలిసేది ఒక ఏఎన్ఆర్ మాత్రమే. అంటే తుదకు ఏఎన్ఆర్ఏ గెలిచారు.